నమస్కారము ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో ఆనందకరంగా ఉత్సాహవంతంగా జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ సంక్రాంతి మాత్రం ఒక వారం రోజుల ముందే పండుగ యొక్క సరదా, పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే 5 రోజులు చేస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా ఈనాటి రోజుల్లో 3 రోజులు మాత్రం తప్పనిసరిగా ఆచరిస్తారు. అవే భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ. మరి ఈ సంక్రాంతి పండుగలో వచ్చేటటువంటి ఈ 3 రోజులు ఆచరించవలసిన అతి ముఖ్యమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ పనులు ఆచరించడం ద్వారా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలే చేయకుండా వాటి వెనకాల ఎంతో వైజ్ఞానికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. మరి ఈ సంక్రాంతి పండుగలో మనం ఆచరించాల్సినటువంటి విధుల్లో కనుక చూస్తే, మనం చెప్పుకున్నాం సంక్రాంతి పండుగ మొత్తం కూడా 5 రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో మనం 3 రోజులు జరుపుకుంటూ ఉన్నాం. వాటిల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఆ తర్వాత ముక్కనుమని ఇంకా జరుపుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ మనం ఏం చేయాలి? సంక్రాంతి పండుగ రోజు కూడా అతి ముఖ్యమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు ఏమిటో కనుక మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అవి కూడా మనకు ఎంతో కూడా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు చక్కగా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా అవకాశం ఉంటే నలుగు పిండితో స్నానం చేసేటటువంటి సంప్రదాయం మనకుంది. ఆ నలుగు పిండి దేంతో తయారు చేస్తారంటే నువ్వుల పిండితో చక్కగా మనం ఈ యొక్క నలుగు పిండిని తయారు చేసుకో. కొంతమంది శనగపిండి, బియ్య పిండి కూడా కలుపుతూ ఉంటారు. అయితే ఈ నువ్వుల పిండితో చేసినటువంటి ఈ నలుగు పిండిని కనుక మనం స్నానం చేసేటప్పుడు శరీరం అంతా కూడా మర్దన చేసుకోవటం, అలాగే నువ్వుల నూనెతో శరీరం అంతా కూడా మర్దన చేసుకుని ఆరిపోయిన తర్వాత కనుక మనం స్నానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయి. స్నానానికి ముందు ఒక అరగంట ముందు శరీరం మొత్తం కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని ఆరిపోయిన తర్వాత ఈ యొక్క నలుగు పిండితో మనం సబ్బుకు బదులుగా మనం వాడేటటువంటి రకరకాల సోప్స్ ఉంటాయి. వాటన్నిటిని కాస్త పక్కకు పెట్టి ఈరోజు మనం నలుగు పిండితో కనుక స్నానం చేస్తే శరీరం లోపల ఉన్నటువంటి దుర్గంధాలు, శరీరం లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయి చక్కని తేలికగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క మనస్సు, మన యొక్క శరీరం చాలా తేలికగా అయ్యి బద్ధకాలన్నీ కూడా తొలగించుకొని ఆరోగ్యంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ నలుగు పిండితో స్నానంతో, నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవటం ద్వారా మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి విధి 2వ రోజు సంక్రాంతి రోజు చేయవలసింది నలుగు పిండితో, నువ్వుల నూనెతో చేసినటువంటి పిండితో మనం స్నానం చేయటం. ఆ తర్వాత చక్కగా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధారణ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఇంటి ముందు ఎలాగూ ఈ సంక్రాంతి పండుగ 3-4 రోజులు కూడా మనం గొబ్బెమ్మలు పెడతాం కాబట్టి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోవటం, అట్లాగే రుద్రాభిషేకం చేయటం. మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవాలని చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలుగచేస్తుంది. మరి ఎట్లా రుద్రాభిషేకం చేసుకోవాలి? మనకు మంత్రాలు తెలియవు కదా, అందరికీ మంత్రాలు తెలుస్తాయని అవకాశం లేదు. అవకాశం ఉన్నవారు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేసుకోవటం, లేదా మీ ఇళ్లలోనే ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని కాస్త గడ్డ కట్టినటువంటి ఆవు నెయ్యిని ఆ శివలింగం పైన ఉంచి చక్కగా కరిగినటువంటి అంటే వేడిగా ఉన్నటువంటి నెయ్యితో పరమేశ్వరునికి అభిషేకం చేయకూడదు, దోషం. ఎందుకంటే పరమేశ్వరుని ఒక ప్రాణం ఉన్నటువంటి భగవంతుడికి మనం ఆ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. భగవంతుడు సాక్షాత్తు మనకు ఆయన పరమాత్మగా మనం ఎప్పుడైతే భావన చేస్తుంటామో ఆయన నిత్యం ప్రాణం ఆయనతో ఉంటుంది. కానీ మన యొక్క భావన అనేది అతి ముఖ్యము. కాబట్టి మరి ఆ ప్రాణం ఉన్నటువంటి శివుణ్ణి మనం వేడి నెయ్యితో అభిషేకం చేయకూడదు కదా. కాబట్టి కరిగినటువంటి గడ్డ కట్టకుండా ఉన్నటువంటి కరిగినటువంటి నెయ్యితో పరమేశ్వరుని మీద చక్కగా ధారగా ఆవు నెయ్యిని పోస్తూ
ఓం నమః శివాయ జపం చేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి రుద్రాభిషేకం చేయటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విధి ఈ సంక్రాంతి పండుగ రోజు. కాబట్టి చక్కగా ఇంట్లోనే ఒక ప్లేట్లో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆవు నేతితో పరమేశ్వరునికి ఓం నమః శివాయ అనేటటువంటి నామం చెప్పుకుంటూ అభిషేకం చేయాలట. అలా అభిషేకం చేస్తే మనకు తెలియకుండా చేసినటువంటి అనేక రకములైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగను వృధా చేసుకోకుండా పరమేశ్వరునికి ఆవు నెయ్యితో అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం గతించినటువంటి పితృదేవతల యొక్క గుర్తుగా వారి యొక్క తృప్తి కోసమై మనం ఈరోజు పెద్దవారు ఎవరైతే చనిపోతుంటారో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారు తర్పణాలు వదలటం, వారి యొక్క తృప్తి కోసం తద్దినాలు పెట్టడం అనేటటువంటి సంప్రదాయం ఈ సంక్రాంతి పండుగకు ఉంటుంది. కాబట్టి ఎన్నో రోజులుగా సంప్రదాయంగా వస్తున్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రక్రియను ఆ విధిని మానకూడదు. పెద్దవారి యొక్క గతించినటువంటి పితృదేవతల యొక్క తృప్తి కోసం తర్పణాలు వదలటం, తద్దినాలు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వారికి మనం చేసేటటువంటి ఈ తర్పణాలు, ఈ పెట్టేటటువంటి తద్దినాలన్నీ కూడా వారు వాటి ద్వారా భోజనం అనేది వారికి చేరుతుంది. కాబట్టి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు భోజనం కోసం. కాబట్టి తప్పనిసరిగా వారికి విధి విధాన పూర్వకంగా ఆ యొక్క తర్పణాలు వదలటం, తద్దినాలు పెట్టడం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా అవకాశం వరకు పెద్దవారి యొక్క పేరు మీద, గతించిన పితృదేవతల పేరు మీద దాన ధర్మాదులు చేయటం అనేది చాలా చాలా మంచిది. కొంతమంది గుమ్మడికాయ దానం చేస్తుంటారు, కొంతమంది బియ్యం దానం చేస్తూ ఉంటారు, కొంతమంది వస్త్రాలు దానం చేస్తుంటారు, కొంతమంది చెప్పులు గొడుగులు దానం చేస్తూ ఉంటారు, కొంతమంది కూరగాయలు దానం చేస్తుంటారు. ఒకటేమిటి, పెద్దవారి పేరు మీద ఏ దానం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. మరి ఈ దానాల్లో అతి ముఖ్యమైనటువంటి దానం కూడా ఉన్నది. ఏమిటంటే కనుక, ఒకటి నువ్వులు దానం చేయటం, నువ్వుల పదార్థాలతో చేసినటువంటి ఉండలను దానం చేయటం అనేది చాలా చాలా మంచిది. దానితో పాటు ఈ సంక్రాంతి పండుగకు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి దానం ఉంది. ఏమిటంటే పెరుగును దానం చేయటం. ఈ పెరుగును గనక దానం చేస్తే అనేక రకములైనటువంటి శుభాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు దాన ధర్మాదులు చేయటం అనేది చాలా చాలా మంచిది. మీకు మీ శక్తి కొలది ఏది అవకాశం ఉంటే అవి పితృదేవతల యొక్క వారి యొక్క తృప్తి కోసం చేసేటటువంటి దానంగా అలా చేయవచ్చు. లేదా సరే పితృదేవతలు గతించలేరు, మీకు మీరుగా కూడా మీరు చేసేటటువంటి ఈ దాన ధర్మాదులు ఏమిటంటే నువ్వుల పదార్థాలతో చేసేటటువంటి దానాలు, అలాగే వస్త్రదానం, కంబళ్ళు దానం చేస్తూ ఉంటారు, చెప్పులు గొడుగులు దానం చేస్తూ ఉంటారు, అట్లాగే బియ్యము, పాలు, పెరుగు, ఇట్లా వస్త్రాలు ఏది అవకాశం ఉంటుంది మీకు ఇబ్బంది లేనంత వరకు దాన ధర్మాదులు చేయటం ద్వారా అనేక రకములైనటువంటి పుణ్యాలను పొందవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు చేయవలసినటువంటి విధి విధానాల్లో చక్కగా మనం చెప్పుకున్నాం ఇందాక. ఏమిటంటే కనుక అవి నలుగు పిండితో స్నానం చేయటం, పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవటం, దాన ధర్మాదులు చేయటం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అట్లాగే నువ్వుల పదార్థాలతో చేసినటువంటి వంటకాలు కూడా మనం కూడా భుజించటం అనేది కూడా ఈరోజు చాలా మంచిది. నువ్వుల పదార్థాలతో చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో దానం చేయాలి. ఎవరైనా ఇస్తే కూడా మనం తీసుకోవచ్చు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు చేసేటటువంటి నువ్వుల దానము, తీసుకునేటటువంటి నువ్వుల పదార్థాలు ఎటువంటి దోషమును కలిగించవు. తీసుకున్న వారికి, ఇచ్చిన వారికి ఇద్దరికీ కూడా పుణ్య బలాలనే కలగచేస్తుంది. ఒట్టి రోజుల్లో మనం చేసేటటువంటి నవగ్రహాల్లో శనేశ్వరుడి యొక్క దోషములు పోయేందుకు మనం నువ్వులకు సంబంధించినటువంటి వస్తువులు దానం చేస్తూ ఉంటారు, అది వేరే. కానీ ఈ సంక్రాంతి పండుగ రోజు ఎవరైనా మన ఇంటికి, మనకు స్నేహితులు కానీ ఎవరైనా నువ్వుల పదార్థాలతో చేసినటువంటి పదార్థాలు కనుక ఇస్తే తప్పనిసరిగా తీసుకోవాలి, వద్దు అని అనకూడదు. వాటి ద్వారా మనం ఎన్నో రకములైనటువంటి పుణ్యాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. ఈ యొక్క సంక్రాంతి పండుగను భక్తిపూర్వకంగా
కుటుంబ సభ్యులంతా కూడా సరదాగా మనం కలిసిమెలిసి సంక్రాంతి పండుగను ఆచరించుకుందాం. చక్కగా మనం చేయవలసినటువంటి విధి విధానాలను కూడా మర్చిపోకుండా ఆచరిద్దాం. దాన ధర్మాదులు చేద్దాం. పుణ్యబలాన్ని పొందుదాం. మరొక్కసారి మీ అందరికీ ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలతో ఇంకొక కార్యక్రమంలో సంక్రాంతి పండుగకు మనం ఇప్పుడు ఏమేమి చేయాలో తెలుసుకున్నాం. ఏమేమి చేయకూడదో అవన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకో వీడియో ద్వారా. అంతవరకు సెలవు. స్వస్తి.